వెల్కమ్ టు హరి ప్రీతు బ్లాగ్స్. మేము బల్సామ్ లేక్ ప్రొవిన్షియల్ పార్క్కి వచ్చాము. ఇది బ్రాంప్టన్ నుంచి 170 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బట్ అక్కడికి ఫస్ట్ వెళ్ళే ముందు వషావాకి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో అందరం కలిసి బయలుదేరుతున్నాం. క్యాంపింగ్ ఎక్విప్మెంట్ మొత్తం రెడీగా ఉంది. ఇంకా దీన్ని కార్లో లోడ్ చేయాలి. ఫస్ట్ టైం క్యాంపింగ్ కాబట్టి మేము నార్మల్ బెడ్స్నే తీసుకున్నాము, ఫోల్డబుల్ బెడ్స్. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఎయిర్ బెడ్స్ తీసుకుంటాం. ఎందుకంటే నార్మల్ బెడ్స్ తీసుకుంటే కార్ డిక్కీ మొత్తం ఆ బెడ్సే పడతాయి. సో వేరే లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. ఈసారికి అయితే మేము మిడిల్ రోలో టెంట్ని చైర్ని పెట్టాము. పిల్లలు 2 అవర్సే కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నారు ఈసారికి. ఒషావాకి వచ్చేసాము. సో ఇక్కడ కార్లో లగేజ్ లోడ్ చేస్తున్నాము. సో గ్యాస్ స్టవ్, ఫుడ్, వాటర్ బాటిల్స్, బ్యాడ్మింటన్, సో అంతా సెట్, అంతా క్రికెట్ బ్యాట్ ఇవన్నీ తీసుకున్నాము అక్కడ ఆడటానికి. అన్నీ తీసుకున్నాం కానీ ఒకటి మెయిన్ వస్తువు మర్చిపోయాము, మిల్క్ లాస్ట్ మూమెంట్లో పెట్టుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మర్చిపోయాము. సో అక్కడికి వెళ్ళి చెప్తా ఎట్లా కొన్నామని చెప్పేసి. సో ఆల్ సెట్. సో ఇప్పుడు ఒక చిన్న గ్రూప్ ఫోటో అనుకుంటే గ్రూప్ వీడియో తీసాను యాక్చువల్లీ. సో ఇదే మొత్తం టీము, మా వషావా ఫ్రెండ్స్, మేము. సో వెరీ ఎక్సైటెడ్ టు గో ఫర్ అవర్ ఫస్ట్ క్యాంపింగ్. ఇక్కడ నుంచి బల్సామ్ లేక్ వచ్చేసి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మార్నింగ్ 10 o'clock అట్లా బయలుదేరదాం అనుకున్నాం. బట్ యాజ్ యూజువల్ 1.5 hour లేట్ అయింది. సో 11:30కి బయలుదేరుతున్నాము. సో ఫుడ్ అంతా ప్యాక్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి. ఆన్ ద వేలో వ్యూ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉన్నింది. సమ్మర్ కాబట్టి మొత్తం గ్రీనరీ. సో వచ్చేసాం బల్సామ్ లేక్ ప్రొవిన్షియల్ పార్క్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి బల్సామ్ లేక్ ఆఫీస్ వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనుకుంటా. అక్కడికి వెళ్ళి చెక్-ఇన్ చేసుకోవాలి. అక్కడ చెక్-ఇన్లో డీటెయిల్స్ అన్ని అడుగుతారు, ఎంతమంది వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, కార్ నంబరు, ఇవన్నీ ఎంటర్ చేసుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఒక సైడ్కి ఒకే కార్ అలౌడ్. ఎక్స్ట్రా కార్ వచ్చేసి $14 ఎక్స్ట్రా పే చేయాలి. సో మేము 2 sites బుక్ చేసుకున్నాము, కానీ 3 cars ఉన్నాయి. సో ఒక కార్కి వచ్చేసి $14 ఎక్స్ట్రా కట్టాము. ఈ 2 sites ఆల్మోస్ట్ మేము 2 weeks కిందే బుక్ చేసాము. బట్ లాస్ట్ మినిట్లో ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తామన్నారు. సో అక్కడే ఆఫీస్లో అడిగాము ఇంకో సైట్ కావాలని చెప్పేసి. సో అక్కడ ఇంకా చాలా వేకెన్సీస్ ఉంటే మాకు ఒక సైట్ ఇచ్చారు. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆఫీస్లో ఫైర్ స్టార్టర్ కిట్ అవన్నీ దొరుకుతాయి. బట్ మీరు బయలుదేరే ముందే తీసుకుంటే మేలు, ఎందుకంటే ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. సో ఇక్కడ పార్క్లో అన్ని చోట్ల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి క్లీన్గా. సో బీచ్ ఎక్కడ ఉంటుంది, గార్బేజ్ డంప్ ఎక్కడ చేయాలి, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ బ్లూ కలర్ బోర్డ్స్ని చూసుకుంటే వెళ్ళిపోవడమే. సో ఇదే ఆఫీసు. ఇక్కడ చెక్-ఇన్ చేసుకున్నాము. చెక్-ఇన్ చేసుకున్నాక 2 slips ఇస్తారు. ఒక స్లిప్ వచ్చేసి సైట్ ముందర ఒక చిన్న బోర్డు ఉంటుంది, అక్కడ పెట్టాలి. ఆ స్లిప్లో మన కార్ డీటెయిల్స్, మన నేమ్ అన్నీ ఉంటాయి. ఇంకో స్లిప్ వచ్చేసి కార్లో పెట్టాలి. సో అవి తీసుకొని బయలుదేరాము. సైట్కి వెళ్తున్నాము ఇప్పుడు. మా సైట్స్ వచ్చేసి 109 and 111 రెండు పక్కనే బుక్ చేసాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ బోర్డ్స్ ఉంటాయి. సో ఆ సైట్ని చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ. సో రీచ్ అయ్యాం ఆల్మోస్ట్. ఇక్కడ బల్సామ్ లేక్లో టోటల్గా 9 క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి. మాది వచ్చేసి ఎల్మ్ క్యాంప్ గ్రౌండ్. మేము వచ్చింది వచ్చేసి లాంగ్ వీకెండ్, అందుకని ఆల్మోస్ట్ అన్ని క్యాంపింగ్ సైట్స్ బుక్ అయి ఉన్నాయి. సో బాగా క్రౌడ్ ఉంది. సో ఇక్కడ నుంచి క్యాంపింగ్ సైట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇదే మా క్యాంపింగ్ సైట్ 109 and 111. సో ఇక్కడ మాకు ఇచ్చిన 2 స్లిప్స్ని ఇక్కడ పెడుతున్నాం ఇప్పుడు. ఈ 2 క్యాంప్ సైట్స్ పక్కనే కాబట్టి ఒక క్యాంపింగ్ సైట్లో ఫుడ్, బార్బెక్యూ అంతా పెట్టుకున్నాము. ఇంకో క్యాంప్ సైట్లో మాకున్న టెంట్స్ అన్నీ దగ్గరగా వేసుకున్నాము. చూపిస్తాను నేను అది తర్వాత. నేను పార్షియల్ షేడ్ ఉంటాయని చెప్పేసి అన్నాను కదా బేసిక్స్ ఆఫ్ క్యాంపింగ్ వీడియోలో. సో ఇక్కడ చూడండి మా క్యాంపింగ్ సైట్లో పార్షియల్ షేడ్ ఉంది. ఇక్కడ బాయ్స్ బటర్ఫ్లైని చాలా ధైర్యంగా పట్టుకున్నారు. అదే మా అమ్మాయి వచ్చేసి చాలా భయపడుతుంది. ప్రస్తుతానికైతే క్యాంపింగ్ చైర్స్ అన్నీ పెట్టుకున్నాం ఫుడ్ తినడానికి. ఫుడ్ తిన్న తర్వాత ఇంకా క్యాంపింగ్ టెంట్స్ అవన్నీ వేసుకోవాలి. ప్రతి ఒక్క క్యాంప్ సైట్లో ఫైర్ పిట్ లొకేషన్ ఉంటుంది. అది ప్రీవియస్గా వచ్చి ఉన్న వాళ్ళు అక్కడ ఫైర్ని ఇంకా క్లియర్గా ఆఫ్ అయి ఉండదు.
సో మీరు వెళ్ళాక ఒకసారి చూసుకోండి అక్కడ ఇంకా ఫైర్ ఉందా లేదా అని చెప్పేసి. సో మా క్యాంపింగ్ సైట్లో ఉన్న దాంట్లో అయితే కొంచెం ఫైర్ ఉండింది. సో మేము వచ్చాక కొంచెం వాటర్ వేసాము. సో ఇది మా క్యాంప్ సైట్ దగ్గర ఉన్న ట్యాప్ వాటర్ సప్లై. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఇది తీసుకోవచ్చు, బాగా ఉంటాయి. సో ఒక చిన్న కంటైనర్ లాంటిది పెట్టుకుంటే మేలు. మేమైతే డాలరామా నుంచి ఒక చిన్న బకెట్ తీసుకెళ్ళాము. సో అక్కడ కనపడుతుందా, ఇదే వాష్రూమ్ ఏరియా. బాత్రూమ్స్ వచ్చేసి నాట్ బ్యాడ్, నాట్ గుడ్ కండిషన్లో ఉన్నాయి. బట్ షవర్ ఏరియా వచ్చేసి మంచి కండిషన్లో ఉన్నాయి. హాట్ వాటర్ బాగానే వచ్చాయి. సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ మా మాస్టర్ షెఫ్ చేస్తున్నాడు. సో ఇనాగ్రేషన్ ఫ్రమ్ అవర్ మాస్టర్ షెఫ్ సురేంద్ర. ఫుడ్ తిన్న తర్వాత టెంట్ అంతా సెట్ చేసుకున్నాము. ఆ టెంట్ది అన్బాక్సింగ్ వీడియో ఉంది. సో ఆ వీడియోలో నేను ఆ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ పెట్టున్నాను, అది కూడా చూడండి. ఈ టెంట్ వచ్చేసి కాస్కోలో కొన్న టెంట్. సో ఈ కాస్కో టెంట్ ఇన్స్టాలేషన్ గురించి వాయిస్ ఓవర్ కన్నా రియల్గా ఉంటే బాగుంటుంది. మీరే చూడండి, తెలుస్తుంది. ఇది 2 minutes ఇన్స్టాలేషన్. ఇది మీకు 1/2 hour ఇన్స్టాలేషన్ వీడియో టెంట్ చూపిస్తా. ఇప్పుడు చూసారా, ఇది 1/2 hour ఇన్స్టాలేషన్. ఇది ఇదిగో దీపు స్పెషల్. ఇది కాస్కోది. మేము స్టార్టింగ్లోనే అనుకున్నాము అందరూ డిఫరెంట్ టెంట్స్ని కొనేసి ఏది బాగుంటే దాన్నే ఫైనలైజ్ చేసుకుందామని. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరు కొన్న టెంట్స్ వాళ్ళకి బాగానే నచ్చింది. సో అందరూ టెంట్ సెట్ చేసుకున్నారు. ఇక్కడ దగ్గరలో బీచ్ ఉంది, 5 minutes డ్రైవ్లో ఉంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నాం. ఇప్పుడు ఇదే బల్సామ్ లేక్ బీచ్. ఇక్కడ వచ్చేసి సైడ్లో మనకు పిక్నిక్ లాగా చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంది అక్కడ. సో ఈ బీచ్ వచ్చేసి మనం చెక్అవుట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేయాలంటే చేయొచ్చు. బీచ్ అయితే చాలా బాగుంది. వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. అంత కూల్గా లేవు వాటర్, సమ్మర్ కాబట్టి. వాలీబాల్ని తీసుకురావడం మర్చిపోయాము. ఈ బీచ్లో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే 2 foreigners ఫుట్బాల్ ఆడుతున్నారు. సో మమ్మల్ని అడిగారు మీరు జాయిన్ అవుతారా అని. సో మేము వాళ్ళతో పాటు ఆడాను కొంతసేపు. ఇక్కడ బీచ్లో కను ఆప్షన్, తర్వాత బోటింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ అవి రెండు మాకు రావు. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసుకుని సో ఇట్లా బోటింగ్ అంతా చేయాలి. సో దిస్ ఫర్ నెక్స్ట్ టైం. ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. దీంట్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక 30 feet 40 feet ముందర వరకు వెళ్ళొచ్చు. లోతు వచ్చేసి ఒక 5 feet కన్నా ఎక్కువ ఉండదు అంత ముందరికి వెళ్ళినా కూడా.
బీచ్కి ఇంకా సెకండ్ డే వద్దామని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాము వాపస్ టెంట్ దగ్గరికి. బార్బిక్యూ సెటప్ అంతా చేసుకొని వంట చేసుకోవాలి, గ్రిల్లింగ్ అదంతా. క్రికెట్ బ్యాట్ బాల్ అని తెచ్చుకున్నాం కానీ ఆడలేదు, సో నెక్స్ట్ టైంకి ఆడాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బీచ్ దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి, అది చూపిస్తాను. ఇంకా చూడండి ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, సో ఆడుకోవచ్చు. ఇప్పుడైతే క్యాంప్ సైట్కి వాపస్ వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి గ్రిల్లింగ్ స్టవ్ అంతా సెట్ చేసుకోవాలి. సో స్టవ్ అంతా సెట్ అయింది, సో దాన్ని ఆన్ చేయాలి ఫస్ట్. సో ట్రై చేసాం, చాలాసార్లు ట్రై చేసిన తర్వాత ఆన్ అయింది. దానికి యాక్చువల్లీ బర్నర్ అవసరం లేదు, సెల్ఫ్ స్టార్టర్ అది. ఫైనల్లీ గ్రిల్ స్టవ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మ్యారినేటెడ్ ఫుడ్ని కార్ నుంచి తీసుకొచ్చి స్టార్ట్ చేయాలి. చిన్నపిల్లలకి వచ్చేసి కొంచెం స్పైసీ తక్కువ చేసాము, సో ఫస్ట్ వాళ్ళదే గ్రిల్ చేసి చేస్తున్నాము. ఇక్కడ జయ గారు పిల్లలకి చపాతీలు వేస్తున్నారు. సో నేను స్టార్టింగ్లో మిల్క్ మర్చిపోయామని చెప్పాను కదా, అతను వచ్చేసి సాయి అని చెప్పేసి అతను లేట్గా వచ్చాడు. సో అతనికి కాల్ చేసి తీసుకురమ్మని చెప్పేసి అన్నాము, సో తీసుకొచ్చాడు అతను. సో యంగెస్ట్ బేబీ ఇన్ ద గ్రూప్ ఇక్కడ. ఇక్కడ చూడు ఆర్ష్ ఇప్పుడు కొన్ని డ్రోన్ షాట్స్ చూపిస్తాను. ఈ డ్రోన్ వచ్చేసి రీజనబుల్లీ గుడ్ ప్రైస్. సో అంత ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఏం లేవు. మేమైతే దీని ఒక 30-40 ఫీట్ హైట్ ఎగరేసి వీడియోస్ ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేశాము. సో కాస్ట్లీ డ్రోన్ కొనే ముందు ఈ డ్రోన్ కొని ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. డ్రోను చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు. సో ఏదో ఒక చిన్న పక్షి ఎగురుతున్నట్టుగా ఫీల్ అయ్యారు. సో నేను చెప్పాను కదా ఒక సైట్ మొత్తం కుకింగ్ సెటప్ చేసుకున్నామని. సో ఈ సైట్లో మొత్తం కుకింగ్ రిలేటెడ్ అన్నీ పెట్టుకున్నాము. ఇంకా పక్క సైట్లో వచ్చేసి టెంట్స్ అన్నీ పెట్టుకున్నాము. సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రోన్ బ్యాటరీ లైఫ్ వచ్చేసి 20 మినిట్సే. 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఈ బ్యాటరీని యూజ్ చేయలేము. తర్వాత ఛార్జింగ్ పెట్టాలంటే దీన్ని కార్ ఆన్ చేసి కార్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సైట్ వచ్చేసి నాన్ ఎలక్ట్రిక్ క్యాంపింగ్ సైట్ కాబట్టి మాకు ఎలక్ట్రికల్ సప్లై ఎక్కడా లేదు. సో ఇక్కడ చూడండి చిన్నపిల్లలంతా దాన్ని ఫ్లై చేశారు బాగానే. ఫైర్వుడ్ని సెట్ చేసుకున్నాము ఫైర్ స్టార్టర్ కిట్తో. సో త్వరగానే అయింది. సో దీని వీడియో తీయడం మర్చిపోయాను. నెక్స్ట్ క్యాంపింగ్లో ఫైర్వుడ్ స్టార్టింగ్ ఇదంతా చూపిస్తాను ప్రాపర్గా. నేను స్టార్టింగ్లో హెడ్ ల్యాంప్ కంపల్సరీ కావాలని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ చూడండి వంట చేసేటప్పుడు 2 చేతులు ఫ్రీగా ఉంటాయి. జస్ట్ హెడ్ ల్యాంప్ వేసుకుంటే మనం గ్రిల్లింగ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది బాగా.
ఆ ఫైర్ పిట్ లొకేషన్లో చిన్న గ్రిల్ ఒకటి పెట్టున్నారు. సో దాన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి టీ చేసుకున్నాను. టీ వచ్చేసి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పెట్టినా కానీ ఎక్కువ వేడి తగలక, అంటే ఒకే చోట వేడి తగలక సరిగ్గా కాలేదు. సో ఇది వచ్చేసి డే 1. బీచ్కి వెళ్ళాం, క్యాంపింగ్ టెంట్స్ అంతా సెట్ చేసుకున్నాం, గ్రిల్లింగ్ చేసుకున్నాం, తిన్నాం బాగా. సో డే 2లో వచ్చేసి మేము ట్రైల్కి వెళ్ళాము. ట్రైల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంచి మంచి ప్లేస్లు అన్నీ ఉన్నాయి. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో డే 2లో వచ్చేసి ఒక క్లిప్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఆ క్లిప్లో వచ్చేసి దీపు వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి ఇట్లా ఊరిని జస్ట్ లిప్ సింక్ చేశాడు. చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Take care. Bye bye. See you later. Subscribe.